నమస్తే అందరికీ వెల్కమ్ టు త్రికాల్ వాయిస్. నేను మీ అజయ్ కుమార్. సో చాలామంది మనకు తెలుసు ఇప్పటివరకు అడుగుతున్నా అన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంకా మారట్లేదు అన్న, ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ అని ఐకేఎస్ అని అంటున్నారు. అసలు ఏంటి ఇది, ఎలా మారుస్తారు, నిజంగా మారుతుందా లేదా, ఇది చాలా కాంప్లికేటెడ్ థింగ్ కదా అని చెప్పేసి చాలా వరకు మాట్లాడుతున్నారు. అండ్ రీసెంట్గా వాల్మీకి ఆశ్రమం వాళ్ళు కూడా మమ్మల్ని అప్రోచ్ అయ్యి చెప్పారు, అన్న ఇట్లా ఒక కాంటెస్ట్ చేస్తున్నాము, ఒక 10,000 రూపీస్ ప్రైజ్ మనీ ఉంది అండ్ మీరు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయండి, ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ని డీకాలనైజ్ చేయాలంటే ఎలా. సో చెప్పేసి ఆ ప్రైజ్ మనీ అనేది పక్కకు పెడితే, సో కాన్సెప్ట్ మంచిది, మీరు ప్రయత్నం చేస్తున్నారు, సో మా వంతు ఐడియాస్ కూడా మేము షేర్ చేస్తాం. యాజ్ ఏ పాలసీ రీసెర్చర్గా మనకంటూ కొన్ని పారామీటర్స్ ఉంటాయి ఏదైనా ఒక పాలసీ ఫ్రేమ్ చేయాలంటే. సో ఆ పారామీటర్స్కి ఫిట్ అయ్యేలాగా ఒక మంచి పాలసీని డిజైన్ చేయాలి అన్నా కూడా, ఎడ్యుకేషన్ సిస్టమ్ మార్చాలన్నా కూడా, సో ఈ కల్చరల్ కంటిన్యూయం అనేది మనకి చాలా ఇంపార్టెంట్. అండ్ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ అనగానే అందరికి ఒక పెద్ద అపోహ ఏమని ఉంటుందంటే, ఇది ఒక మళ్ళీ గురుకుల వ్యవస్థకు తీసుకెళ్తారు, లేకపోతే మళ్ళీ చెట్ల కింద తీసుకెళ్తారు, సన్యాసులు, యోగులు, పురాణాలు, వేదాలు అండ్ లేకపోతే రకరకాలుగా ఒక మళ్ళీ అంటే పాత చింతకాయ పచ్చడి మళ్ళీ తీసుకొస్తున్నారు అనే ఒక రకంగా ఒక బ్రెయిన్లో ఒక బలమైన బీజాన్ని నాటిర్రు. సో నేనేం చెప్తా అంటే, ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ అనేది ద మోస్ట్ అడ్వాన్స్డ్ అండ్ రిచ్ హెరిటేజ్ నాలెడ్జ్ సిస్టమ్ అని చెప్పి నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ ఏదైతే ఉందో, మన భారతీయ నాలెడ్జ్ సిస్టమ్, ఇది ఒక గురు శిష్య పరంపర కేంద్రంగా మనం నడుస్తూ వస్తుంది, మనందరికి తెలుసు. అది మేబీ ఆ గురుకులాల్లో ఉండడము, అప్పట్లో గురుకుల వ్యవస్థలు ఉండడమే దానికి మాత్రం రిలేటెడ్ కాదు. నువ్వు ఏ టైం లైన్ తీసుకున్నా కూడా అది ఫిట్ అయ్యే నాలెడ్జ్ సిస్టమ్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ తీసుకుందాం. సో సైన్స్ పరంగా మన ఏన్షియంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏ విధంగా ఉండేది, అప్పుడు సైంటిస్టులు ఎవరు, వాళ్ళు ఏ విధంగా కనుక్కున్నారు, అండ్ మెటలర్జీ పైన ఏంటి, అండ్ భారద్వాజ ముని రాసిన వైమానిక శాస్త్ర కావచ్చు, ఇట్లా అనేక రకాలుగా చాలా శాస్త్రాలు, ఉపనిషత్తుల్లో అనేక రకాలుగా చాలా సీక్రెట్స్ని పొందపరిచారు అండ్ చాలా రకాలు డీకోడ్ చేశారు. అండ్ చాలా రకాలుగా మనం చాలా యూనివర్సిటీస్లలో, ఏన్షియంట్ యూనివర్సిటీస్ మనం చూస్తే తక్షశిల కానీ, నలంద కానీ, విక్రమశిల కానీ, మన కంచి కావచ్చు, అలా చాలా రకాల యూనివర్సిటీస్, దాదాపు చాలా యూనివర్సిటీస్ 25 యూనివర్సిటీస్ వరకు మనవి వెల్ రిచ్ యూనివర్సిటీస్ మన దగ్గర ఉండే. ప్రపంచవ్యాప్తంగా స్టూడెంట్స్ మన భారతదేశంలో వచ్చి చదువుకొని నేర్చుకునేవాళ్ళు. సో కాలక్రమేణా దురాక్రమణదారులు దండయాత్ర చేసిన కారణంగా దాన్ని ధ్వంసం చేశారు, ఆ నాలెడ్జ్ సిస్టమ్ చాలా డిస్ట్రాయ్ చేశారు. సో ఇవన్నీ పక్కకు పెడితే ఆ నాలెడ్జ్ సిస్టమ్స్లో ఏముండేది బేసికలీ, దాన్ని కరెంట్ సిచ్యువేషన్కి ఏ విధంగా మనం కోరిలేట్ చేస్తూ మనం ఇంటర్ప్రిట్ చేసి చెప్పాలి వాళ్ళకి. ఇప్పుడు సోషల్ సబ్జెక్ట్ తీసుకుంటే ఏ విధంగా అయితే 4 పార్ట్స్కి డివైడ్ చేసి ఇప్పుడు మనం చెప్తున్నాడో, జాగ్రఫీ, సివిక్స్ అని చెప్పేసి, ఎకనామిక్స్ అండ్ హిస్టరీ అని చెప్పేసి, అదే రకంగా మనం కూడా ఆ ప్రజెంట్ డే విధంగా నడిపిస్తున్నాడో దాన్నే మనం మన పాత ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ని మనం ఇంక్లూడ్ చేయొచ్చు. ఏ విధంగా అయితే మనం సివిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ అంటున్నామో, అట్లా మనకి రాజనీతి శాస్త్రం ఉంది, అది మనం చెప్పొచ్చు. హిస్టరీలో చూస్తుంటే మన హిస్టరీ అయితే ఒరిజినల్ హిస్టరీ ఉందో, ఒరిజినల్ హిస్టరీని మనం చెప్పొచ్చు. ఏ విధంగా అయితే ఇప్పుడు ప్రజెంట్ లిబరల్ ఆర్ట్స్ పేరు మీద మనకి లిటరేచర్ అని చెప్పేసి, మ్యూజిక్ అని చెప్పేసి రకరకాలుగా సబ్జెక్ట్స్ మనం తీసుకొచ్చారో, అదేవిధంగా మనం కూడా చెప్పొచ్చు. మనకు కూడా సంగీత, నాట్య, కావ్య, సాహిత్యాలని మనకు కూడా ఉన్నాయి, మన నాలెడ్జ్ సిస్టమ్లో కూడా ఉన్నాయి. సో అవి మనం చెప్పొచ్చు. అండ్ కెమిస్ట్రీలో మైనింగ్ చెప్పొచ్చు, మెటలర్జీ చెప్పొచ్చు, ఇట్లా అనేక రకాలుగా చాలా సబ్జెక్ట్స్ మన వాళ్ళు అప్పుడు యూనివర్సిటీలో చెప్పేవాళ్ళు. స్కల్ప్చర్ కావచ్చు, టెంపుల్ ఇంజనీరింగ్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, మార్షల్ ఆర్ట్స్ కావచ్చు, స్విమ్మింగ్ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, అనేక రకాలుగా ఎన్ని ఉంటాయో అన్ని, కలరిపట్టు లాంటి ఒక మార్షల్ ఆర్ట్స్, ఇట్లా చాలా ఫామ్స్ ఉన్నాయి, ఆర్ట్ ఫామ్స్ ఉన్నాయి. సో అనేక రకాలుగా చతుర్షష్ఠి కళలు అంటారు, అలాంటి కళలన్నీ కూడా మనం ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో మనం పొందుపరచవచ్చు. కావాల్సింది ఏంటంటే గురువుస్ కావాలి, ద ఆచార్యాస్ అని ఎవరో చెప్తుంటాము, చెప్పేవారు ట్రైనర్స్, టీచర్స్, వాళ్ళు ఇంపార్టెంట్. మనకంటూ ఒక మోడల్ డిజైన్ అయిన తర్వాత మనం ఆబ్వియస్లీ దీన్ని అకాడమిక్స్లో ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఇది మెథడాలజీని మనం అక్కడ ఇంప్లిమెంట్ చేయొచ్చు. గురు శిష్య పరంపర, గురుకుల వ్యవస్థ అది అవసరమే, కానీ ప్రజెంట్ డే సిచ్యువేషన్కి అది అప్లికబుల్ చేయగలుగుతామా లేదా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. సో మనం ఏం చేస్తాం, ఉన్న పరిస్థితిని బట్టి, మనం దేశ కాలమాన పరిస్థితి బట్టి మనం ముందుకు వెళ్ళాలి. కాబట్టి ప్రస్తుత కాలమాన పరిస్థితి బట్టి మనం మళ్ళీ ఆ గురుకుల వ్యవస్థను రివైవ్ చేయగలుగుతాం లేదా పక్కకు పెడితే, ఉన్న ప్రజెంట్ ఎడ్యుకేషన్ ఫ్రేమ్వర్క్ని మళ్ళీ మనం తిరిగి రీరైట్ చేయడం తప్ప మనం అంతకు మించి మనం ఇంకేం చేయలేమని నా పర్సనల్ ఒపీనియన్. కంప్లీట్ గురుకుల వ్యవస్థ రావాలి, ఎడ్యుకేషన్ రావాలంటే మేబీ ఇప్పుడు కాకపోవచ్చు, మేబీ 2047 అనే వికసిత్ భారత్ అనేది మనకి ఏదైతే గోల్ ఉందో అప్పటి వరకు మనం మార్చే ప్లాన్ మనం చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఇంప్లిమెంట్ అయ్యి ముందుకు వెళ్తే కానీ అప్పుడు అది సక్సెస్ అవ్వదు. కాబట్టి స్టెప్ బై స్టెప్ మనం ముందుకు వెళ్ళాలి. సో ఈ బ్రిటిష్ నాలెడ్జ్ సిస్టమ్స్ అనేవి పోయి ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ అనేది ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ, నేను చెప్పేది ఒకటే, ఎందుకు భారతీయ విద్యా వ్యవస్థ కావాలంటే దృష్టికోణం ఇస్ చాలా ఇంపార్టెంట్. దృష్టికోణం, ఇది వరల్డ్ వ్యూ అంటారు కదా, భారతీయ దృష్టికోణం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రపంచానికి శాంతి అనేది ఎందుకు అని మన వాళ్ళు ప్రతిసారి అంటుంటారంటే, ప్రపంచానికి శాంతి రావాలి అంటే భారతీయ దృష్టికోణంతో మాత్రమే సాధ్యమవుతుంది.
విశ్వగురు భారత్ అవుతే ప్రపంచానికి, భారతదేశానికి ఎంత మేలు అవుతుందో అంతకు రెట్టింపుగా ప్రపంచానికి కూడా మేలు అవుతుంది. దానికి కారణం మన దృష్టికోణం. కాబట్టి ఆ దృష్టికోణం కేవలం మన భారతీయ విద్యా వ్యవస్థలోనే మాత్రమే ఉంది, ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్. అందుకు మనం తిరిగి తీసుకురాగలగాలి ప్రపంచ శాంతి కోసం, భారతీయ సమృద్ధి కోసం. జై హింద్, జై భారత్.